హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది శనివారం తీసిన వీడియో అండి, సాటర్డే. ఇవాళ నేను డైలీ పనులతో పాటు ఈరోజు పూజ చేయాలి. ఎక్స్ట్రా పని కాంపౌండ్ కానీ కడుక్కోవాలి. మామూలు డైలీ అంటే తుడిచేస్తే ఉన్న మాపుతో. ఈరోజు మొత్తము పైప్ పెట్టి క్లీన్ చేయాలి. నైటే క్లీన్ చేసేసుకున్న గ్యాస్ స్టవ్ అంతా. ఇంకా చెత్త అంతా ఊడ్చేసి మాపు పెట్టుకొని కాంపౌండ్ అంతా కడిగేసి ఎంత లేదన్నా లోపల బయట అంతా క్లీన్ చేసి మాపు పెట్టుకోవడానికి 1.5 గంట పడుతుందండి. 1.5 అవర్ పడుతుంది ఈజీగా మాకి. క్లీనింగ్ అంతా అయిపోయాక పిల్లలకి టిఫిన్ చేయాలి, ఉప్మా. ఎందుకంటే పూజ పైన పనులు వాళ్ళకి 7:30కే వెళ్ళాలి కదా, అందుకని ఉప్మా ప్రిపేర్ చేస్తాను వీలైనంత వరకు. అది లావు రవ్వ అయితే తినరు, నైస్ రవ్వ అయితే తినేస్తారు వాళ్ళు. అయినా ఇష్టం ఉండదు అది, కానీ నేను చేయాలి తప్పదు కదా, పూజా సమయంలో చేస్తాను. ఇప్పుడు కాంపౌండ్ అంతా కడిగేసుకున్నాను. కొన్ని చోట్ల ఫాస్ట్ పెట్టేస్తే లెంత్ ఎక్కువ అవుతుందని ఇప్పుడు వాటర్ పెట్టేసి అంతా క్లీన్ చేస్తున్నాను. ముగ్గేస్తున్నానండి. ఇప్పుడు నా ముగ్గు ఎలా ఉంది? బాగుందండి. ఇంకా పాలతను వచ్చినాడు. పాలు గ్యాస్ స్టవ్ పెట్టి టిఫిన్ చెయ్యాలండి, ఉప్మా. ఇంకా లంచ్కి అయితే ఆఫ్టర్నూన్ పూజ అయిపోయినాకే చేస్తాను వంట. నైస్ రవ్వ అంటారు కదా, అది చేస్తున్నానండి. మా సైడ్ బొంబాయి రవ్వ అంటారు, నైస్ రవ్వ అంటారు రాయలసీమ సైడ్. ఆ టైంలో పిల్లలకి బాటిల్లో వాటర్ పడుతున్నాను. ఉప్మా అండి, ఉప్మా చూపించే రెసిపీ అయితే కాదు కదా, అందుకని చేస్తున్నాను. ఏమంటే నైస్ రవ్వకి 1 గ్లాస్కి నేను 4 గ్లాసెస్ వాటర్ పోస్తాను. అలా అయితే బాగుంటుంది. ఇది నైస్ రవ్వ కొద్దిగా తిక్కువగా గట్టిగా ఉంటే తినరండి మా వాళ్ళు. కొద్దిగా లిక్విడ్ టైప్లో ఉంటే తింటారు. ఎట్లా అంటే కట్లెట్ లాగా ఉండాలి వీళ్ళకి, అలా ఉంటే తింటాడు. అలా అయితే కొద్దిగా ఇష్టంగా తింటారు. వేడి నీళ్ళు తాగుతున్నాండి మార్నింగ్. ఓ రోజు తాగితే ఓ రోజు తాగను. ఉప్మా అయితే అలా ఉండాలండి మా వాళ్ళకి. ఇంకా హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ కదండి, పిల్లలకి కంపల్సరీ మజ్జిగ పెడతానండి నేను. ఇది ఫాస్ట్ పెట్టాను. షేక్ చేస్తున్నా. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి పూజ గదిలోకి వెళ్తున్నాను, అంతా క్లీన్ చేసేసుకోవడానికి. అంతా క్లీన్ చేసేసి తడిబొట్టేసి పూజ గది అంతా తుడిచేస్తున్నాను. ముందు దేవుడి ఫోటోలన్నీ తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకొని తర్వాత నేను పూజ సామాగ్రి కడుక్కుంటానండి. ఆ పూజ సామాగ్రి అంతా కడిగే లోపల ఎంత లేదన్నా ఒక 40 మినిట్స్ 1 అవర్ ఈజీగా అండి, డిస్టర్బెన్స్ లేకపోతే. మా అక్క నాకు చెప్తుంటుందండి, నామం చెప్తానే ఉండు, గోవింద నారాయణ అరుణాచల శివ అని అనుకుంటూనే పనులు చేసుకుంటాను అని గోవింద అంటుంటుంది. ఇప్పుడు చేస్తుంటానండి, అలానే చేస్తున్నా. నారాయణ నారాయణ అనుకుంటా, గోవింద గోవింద అనుకుంటా. హ్యాపీ శనివారం. అందరికీ మంచి జరగాలి, నాకు మంచి జరగాలని మొక్కోండి. అందరూ దర్శనం చేసుకోండి.